అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఇగో ఈ దేశం గాచారం బాగోలేదు, మన తెలంగాణ గాచారం అసలే బాగోలేదు. గాడనేమో మోడీ, గీడనేమో మన రేవంత్ సార్. ఇద్దరిద్దరే. ఆగో ఇద్దరిద్దరే అంటే ఏం హీరోలు అనుకుంటురు అయ్యేంది? గంత సీన్ ఉంటే గాచారం అని ఎందుకు అంటానులా? ఒక్కడి పారి ఇద్దరు హిట్లర్ నన్ను చూసినట్టు అనిపిస్తున్నది. గంత మాట అంటున్నవేంది అని అనుకోగల జరా ఓ పారి చూడు ఇది. ఈ గోరంలా మొన్నటికి మొన్న గడ ఢిల్లీలో నీటి పేపర్ లీక్ అయిందని గదే బొద్దింగల పార్టీ పోరులంతా కలిసి లడాయి చేసిరు కదా. దేశమంతా అంటుకునేటట్టున్నది. ఆఖరికి చదువుల మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇయ్యక తప్పుతలేదు. ఇక మొదలు గాళ్ళతోని చర్చలు చేసి అంత అయిపోయింది కదా, కేసులు బోసులు ఏం పెట్టవు తీయని చెప్పిరట. కానీ కథ వేరే అవుతున్నది. నోటితోని నవ్వి నొసలుతోని ఎక్కిరించినట్టు గా పోరల మీద బీజేపీలు బాగానే ఈసం నింపుకున్న రోజుల్లో మోదీ సార్ నువ్వు తిట్టిరాని ఎక్కిరించిరాని ఒక్కటి కాదు రెండు కాదు మొత్తం 180 మందికి నోటీసులు ఇచ్చిర్రు. గమ్మత్ ఏందంటే గిందిలాగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కంపెనీ కూడా ఇచ్చిరోలా మోడీ సార్ వీడియో తీసేసిరాని గుసగుస అవుతుర్రు. మరి రాజు తలుచుకుంటే తానులకు తక్కువ ఉంటుందా? అందుకే గా మెటా కంపెనీ వాళ్ళు కూడా మోదీ సార్కు బాంచన్ దొర అన్నట్టు క్షమాపణలు చెప్తురు. ఇక నీటి పేపర్లో ఇలా ఎవరెవరైతే గట్టిగా పాల్గొన్నారో సపోర్ట్ చేసిరో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అందరినీ ఒకటే ఎతుకుతుర్రట. గాల మీద అడ్డగోలుగా కేసులు పెట్టి బెదిరిస్తురట. ఇక కేసుల సంగతి పక్కన పెట్టురి, ఈ బీజేపీ వాళ్ళ టీం అంతా గాళ్ళ మీద ఒకటే ట్రోలింగ్ కూడా చేస్తున్నారట. ఇంకా గాళ్ళ ఇండ్ల మీదకు పోయి బెదిరిస్తున్నారట. ఇక గిదంతా పరేషాన్ ఎందుకని ఇప్పటికిప్పుడే కొంతమంది పిల్లలు బూగులు పట్టిరు. ఎందుకు వచ్చిన మెంటలులా అనుకుంటా మన పెద్ద మనిషి గదే గా మోదీ సార్కు సారీలు చెప్తురట. ఇకగాడ మన ప్రధానమంత్రి ఏం నయం అవుతున్నదో ఏమో కానీ ఇదేం శాడిస్ట్ ప్రెజరో అర్థమైతలేదు. అరే దేశంలో నీటి పేపర్ లీక్ అవుతూ ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు? మీరేం బటే ఏం గలత అయిందో వెంటనే సరి చేసుకుంటే గింత లొల్లి అవుతుండేనా? గా కోపంతోనే కదా గీ ఉద్యోగం గింత పెద్దగా అయింది. న్యాయమైన పోరాటం చేస్తే ఎవరైనా గిట్లా మనసులో పెట్టుకుంటారా? గిదేం సర్కారు, గిదేం ప్రభుత్వం, గిదే మన మోదీ సార్ను విశ్వగురు అంటారు కదా బీజేపీ వాళ్ళు. మరి విశ్వగురు కూడా గిట్లా ఇవా ఈ ఓలకు ఎందుకు పోతురోలా అర్థమైతలేదు. ఇక గడ ఢిల్లీలో మోడీ సారు గడ రెచ్చిపోతుంటే గిడ చోటేబాయ్ రేవంత్ ఏమన్నా తక్కువ తింటున్నాడా? తగ్గేదేలే అని పోటీ పడుతుండు. తెలంగాణలో కూడా సర్కార్ను ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా పోతురు. ఇక గట్టనే ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ లీడర్ల మీద సోషల్ మీడియా ఛానల్ నడిపెట్టేవాళ్ళ మీద 250 కేసులు పెట్టిరు. బీఆర్ఎస్ పార్టీలో గా క్రిషాంకర్ ఉండు కదా, ఇగో గాన్న మీద ఇప్పటిదాకా 37 కేసులు పెట్టిరోలా. ఎందుకంటే అన్నప్పుడు రేవంత్ సార్ చేసే తప్పుల మీద గట్టిగా అరుచుకున్నాడు కదా గందుకు. ఇక నల్లబాలు ఛానల్ మీద పెట్టిన కేసులతోనైతే రేవంత్ సర్కార్ ఇజ్జత్ అంతా పోయిందిలా. నల్లబాలు ఛానల్ నడిపే శశిధర్ గౌడ్ మీద అక్రమంగా కేసులు పెట్టిండు తెలంగాణ పోలీసులు. అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి గదేదో టెర్రరిస్ట్ను పట్టుకుపోయేటట్టు అరెస్ట్ చేసిరట. అడమైన కేసులన్నీ పెట్టిరు. కానీ ఆఖరికి ఏమైంది ఎరికేనా? హైకోర్టు అవన్నీ కేసులు కొట్టేసింది. గదేంది భయ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే గింత అద్మానంగా కేసులు బుక్ చేస్తారా అని లాగి చెంప మీద కొట్టినట్టు పెట్టింది. ఇది సరిపోలేదని రేవంత్ సార్ ఈగోకు పోయిండు. హైకోర్టు తీర్పును సవాలు చేసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి సుప్రీంకోర్టుకు పోయిండు. ఇగో గాడ కూడా గిదే కథ. సుప్రీంకోర్టు కూడా నల్లబాలు కేసుల మీద గట్టిగానే గడ్డి పెట్టింది మన రేవంత్ సర్కార్కు. ఇక గిది గడ ఢిల్లీ మోడీ గిడ మన రేవంత్ ఇద్దరికి ఇట్లా ఎవరు ప్రశ్నిస్తే గాల మీద కేసులు పెట్టుకుంటే రెచ్చిపోతురు. కానీ ఒకటి మర్చిపోతారు, గదేందంటే అధికారం ఎప్పటికీ ఒక్క రీతిలోనే ఉంటుందా అనులా? ఎప్పటికీ మన టైమే నడవదు కదా, గది మర్చిపోతురు. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడు అంతే కదా. అయ్యో ఇవాళ ఎట్లా గిట్లా అయిపోయా గింత లాస్ అవుతుందని ఏడ్చుకుంటా కూర్చుంటే ఇల్లు వెళ్తుందా అనులా? దేనికున్నా ఉపాయం కావాలి. గా ఉపాయమే చేసిండు ఒక గౌడన్న. దెబ్బకు దొంగలు మాయమైపోయారు. ఇంతకు ఏం చేసిండంటే ఇగో గీ పని చేసిండు చూసిరా. తాడి చెట్టుకు ఏమున్నాయో లెక్కకైతే కళ్ళు కుండలు ఉండాలి, తాటి ముంజలు యాళ్ళాడాలి. కానీ ఈడ సీసీ కెమెరా ఉన్నది. ఈ సీసీ కెమెరాలే ఇప్పుడు దొంగలను మంచోల లెక్క మార్చింది. మండువకాడ లొల్లులు లేకుండా చేస్తాంది.
అయితే గీ అన్న శ్రావణ్ గౌడ్ అన్న యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఇల్లది తాళ్ళున్నాయి కళ్ళు తీస్తాడు. అయితే కష్టపడి కళ్ళు తీస్తే రాత్రికి రాత్రి ఆ కుండలు ఎత్తుకుపోతురట దొంగలు వాళ్ళ దౌడల దగ్గర వాడ. ఏ మనుషులలో మరి కళ్ళను కూడా ఎత్తుకోపోడేంది. ఇక ఎవరి మీద నన్ను అనుమానం కొట్టి కుండలు ఎత్తుకపోయినావా అంటే వాళ్ళు ఈ అన్న మీద గరమవుడు. ఎట్లా కనబడుతున్నాం, కుండలు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క అనుకుంటున్నావా, మమ్మల్నే బద్నాం చేస్తావా అని గరమవుతురట. కానీ దొంగ మాత్రం దొరుకుతలేడు. దినాం కళ్ళు మాయమైతేనే ఉన్నది. ఇక గిట్లా కాదని ఇక ఈ సీసీ కెమెరాలు ఉపాయం చేసిండు. 12,000 పెట్టి సోలార్ సీసీ కెమెరాని కొని తాడి చెట్టుకు పెట్టిండు. కథం ఇక ఇది వరసాంది వీడికి దొంగలు అత్తే ఓటు. ఇక్కడ కుండ కూడా మాయమైతే లేదట. అంతేనానే గౌడన్నా? మాది ఇక్కడ బాయికాడ సీసీ కెమెరా పెట్టడానికి కారణం ఏంటంటే బాయికాడ సెక్యూరిటీ పర్పస్. సెక్యూరిటీ ఏంటంటే పొలం కాడ మేము వృత్తి కళ్ళు గీత కార్మికులం. కళ్ళు గీత కార్మికులకి మేము కళ్ళు ఒప్పుకునేది అనమాట. పొద్దుగాల వాళ్ళకన్నా ఒప్పుకుంటే వాళ్ళు ఇక్కడ మేము లేకున్నా ఇక్కడ పెట్టిపోయి తాగామని చెప్పేది. అట్లాంటప్పుడు వేటోళ్ళు వచ్చి తాగిపోయేది. ఎవరు వచ్చినట్టే మేము తాగలే అని చెప్పేసి చాలా మంది ఇట్లాంటివి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. ఇది ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ సీసీ కెమెరా పెట్టడం జరిగింది. సీసీ కెమెరా పెట్టిన కాంచెలు ఎవరైనా వచ్చినా కూడా మనకు ఎమ్మటే అలాట్మెంట్ వస్తుంది. ఎవరు ఏంది అని మనకు ఎమ్మటే చూసుకుంటాం, విజువల్ చూసుకుంటాం. ఆగనట ఇక ఈ సీసీ కెమెరా పెట్టిన కాడికి వెళ్ళి కారపొట్ల కోసం గుడాల కోసం లొల్లులు జోడాలు కూడా అయితలేవటం వల్ల సీసీ కెమెరా చూస్తాంది. లొల్లి పెట్టుకుంటే ఊళ్ళో ఇజ్జత్ పోతుందని వచ్చినోళ్ళు వచ్చినట్టే కుండ పోతం చేసి చుప్చాపి ఇంటికి పోతురట. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లే ఒక రైతు. ఆ రైతుకు పొలం ఉన్నది. ఆ పొలంలో బావి ఉన్నది. అయితే ఏందంటారా, ఇప్పుడు ఆ బాయే మాయా బజార్ సినిమా లెక్క మాయ ఎత్తాంది. ఎట్లా అంటారా, ఆ ఓ చూడురి. ఇదే గవాయ్ గుజరాత్ రాష్ట్రం మోర్బీ అనే ఊరి కాడు ఉన్నది. చూస్తుంటే ట్యాంకు లెక్కనే అనిపిస్తున్నది కదా, కానీ కాదు. 3 నెలల కిందట తవ్విరు గీ బాయిని. మొన్నటిదాకా ఇంట్లో నీళ్లు లేకుండే, కానీ 4 వద్దుల సంది నీళ్ళు వచ్చినాయి. మొత్తం నిండిపోయింది. రెండుతే రెండని కానీ ఇక గీ నీళ్లు ఊతున్నాయి వల్ల గిదే పారేసాన అనిపిస్తున్నది జనాలకు. కానీ చుట్టుముట్టున్న ఆ బాయిలల్లా గట్ల లేవట నీళ్లు. ఖాళీ గీ ఒక్క బాయే గిట్ల చేస్తాంది. మరి ఎవరైనా చేతబడి చేసిరా, లేకుంటే బాయి లోపల మంత్రగాడున్నాడా, లేకుంటే గీ బాయి కాడికి వెళ్ళే భూకంపాలు గిట్లా అత్తున్నాయా అని ఏమేమో ఆలోచన చేస్తురు. కొందరైతే బాయి కాడికి కొబ్బరికాయలు ఊదిబత్తీలు కూడా తెచ్చుకున్నారు. భూకంపాలు సునామీలు రాకుండా బాయికి పూజలు చేసేటందుకు. ఇగో సైన్స్ వాళ్ళు వచ్చిర్రు. ప్రయోగాలు పరిశోధనలు ఆలోచనలు చేస్తారట. బాయి నీళ్ళు గిట్లెందుకు చేస్తున్నాయి, అసలు ఏమవుతున్నదని
ఇవి భూకంపాలు గీపంకాలు ఏం కావు. గుజరాత్ వాళ్ళు గిట్లా మెదడు లేకుండా ఆలోచన చేయొద్దు. మొండటి వానలకు బాయరిండింది, లోపల రాళ్ళు రప్పలు ఎక్కువైనాయి, నీళ్లు గట్ట చేస్తున్నాయి అని సైన్స్ వాళ్ళు జనాలకు సైన్స్ మాటలు చెప్పి భయం పోగొడుతుర్రు. అదన్నట్టు ముచ్చట. ఇప్పుడు మనం ముచ్చట్లకు అతిథులు వచ్చిరు. ఇట్లాంటి అతిథులు గారు, వాళ్ళు కొంచెం వెరైటీ అతిథులు. ఎవలబ్బాగా అతిథులు అనుకుంటురా? దొంగలు వచ్చిర్రు. వాళ్ళు చేసిన దొంగతనాలు చిత్ర విచిత్రాలు మీరు చూడాలి. ఆగో డైరెక్ట్ ముచ్చటగా వస్తా కానీ వికారాబాద్ జిల్లా తాండూరులోని బంగారం షాపుల 5గురు ముసుకేసుకొని వచ్చిర్రు. నిజంగా బంగారం కొనేటోళ్ళ తీరే చేస్తుర్రు. షాప్ ఓనరు వాము నిజంగా బంగారమే కొంటారేమో అని పరేషాన్లో ఉన్నాడు. ఇక ఇటు చూడు ఈ అక్క కథ. ఆ నెక్లెస్ అందుకోనికి ఎట్లా తండాడుతుందో అటు ఇటు చేసి మెల్లగా తీసుకుని పోయింది. ఇదంతా ఆడనే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. వీళ్ళ బండారం బయటపడ్డది. వికారాబాద్ బంగారం దొంగల కథ గట్లుంటే ఇటు బెంగళూరు బంగారం షాపుల 2 దొంగలు గన్నులు పట్టుకొని షాప్ ఓనర్ను భయపెట్టిరు. ఎట్లా చేస్తురో చూడు 2 దొంగలు. పాపం బంగారం షాప్ ఓనరు గన్నుతోటి ఇట్లా కాల్చిరు. అయినా ఆయనడవకుండా ఎంబడే వాడాడు. బంగారం దొంగలు ఎట్లా చేసిరో చూసిరు కదా. ఇక ఇప్పుడు మేడ్చల్ జిల్లా దొంగోని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న కిరాణం షాపుల పొద్దుగాల పాల ప్యాకెట్లను ఎవ్వరికి తెలవకుండా ఇట్లా వచ్చి తీసుకొని పోతున్నారట. 1-2 రోజులు కాదు, నెల రోజుల సంది గిట్టనే పాల ప్యాకెట్ మాయమవుతున్నాయని సీసీ కెమెరాలు పెట్టాగానే అసలు కథ బయటపడ్డది. పాల ప్యాకెట్ దొంగోడు దొరికిండు. ఈ దొంగలు ఆఖరికి పాల ప్యాకెట్లను కూడా ఇడిచిపెడతలేరు కదా. గద్వాల బయట వండుకున్న ఒక అక్క మెడలకెళ్ళి బంగారు గొలుసును ఎత్తుకుపోయిండు దొంగోడు. మళ్ళా జల్దీనే దొరికి పోయిండు. మాకు డైల్ 100 కాల్ రావడం జరిగింది. దాంట్లో వెంకటేష్ అనే అతను కాల్ చేసి సార్ మా ఇంట్లో మా వైఫ్ యొక్క మంగళసూత్రం దొంగతనం జరిగిందని కాల్ రావడం జరిగింది. వాళ్ళు వేసుకున్న చెప్పుల ఆధారంగా వీళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు అయి ఉంటారని సస్పెక్ట్ చేసినాం. అందులో ఒక సస్పీషియస్ పర్సన్ని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. పర్సన్ తీసుకొని వచ్చినప్పుడు అతన్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు అతను అవును మేమే చేసినాము. అతని పేరు రితిక్ షిండే అని తెలిసింది. అతనితో పాటు అతని బంధువు అయినటువంటి ఇంకొక అబ్బాయి సోయం అని చెప్పేసి వీళ్ళిద్దరిది కూడా మహారాష్ట్ర. అంటే వాళ్ళు ఈరోజు వెళ్ళిపోయే టైంలో నైట్లో ఏదైనా దొంగతనం చేద్దాం ప్లాన్ తోటి దగ్గరలో ఉన్న నియర్ బై విలేజ్లోకి వెళ్ళి నైట్ లైట్లో 2 పుస్తెల తాడులు కట్ చేయడం జరిగింది, దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసులో ఇమీడియట్లీ వాళ్ళని కన్ఫెస్ చేసినప్పుడు వాళ్ళు కూడా 2 ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది. ఇక వీళ్ళిద్దరిది ఒక ఎత్తు అయితే జగిత్యాల దొంగలు కథ ఇంకో ఎత్తు.
ఎందుకంటే బంగారం దొంగలను చూసినాం, ఏటీఎం దొంగలను చూసినాం, గొలుసు దొంగలను చూసినాం, కానీ గ్యాస్ బండ దొంగను గురించి విన్నారా? చూసిరా? జైత్యాల ఒకడు ఇదే పని చేసిండు. ఒకళ్ళింటికి దొంగతనానికి వచ్చిండు. వాళ్ళింట బంగారం ఉన్నది, పైసలు ఉన్నాయి, కండ్ల ముందు సొమ్ములు కనబడ్డా వాటి తెరువకు మాత్రం పోనివ్వలే. డైరెక్ట్ వంట రూమ్కి పోయి గ్యాస్ బండని ఎత్తుకుపోయిండు. ఇక చెప్పు కథ. అంటే బంగారం కంటే గ్యాస్ మొద్దే ఎక్కువైపోయింది కావచ్చు ఈ కాలంలో. ఇక ఇట్లా తయారైతురోళ్ళ దేడి దిమాగ్ దొంగలు. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరబ్బాయి మానేపల్లి. చూసిరు కదా, గిదిగి వాటి ముచ్చట్లు. మళ్ళొచ్చే పరి మంచి మంచి ముచ్చట్లు మట్కనత్తా ఉంటా మరి.